కృష్ణా జిల్లా మైలవరంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచార సభలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు. तेलंगाना से अलग होने के बाद आज आंध्र प्रदेश के सामने एक बहुत बड़ा चैलेंज है. తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది. तेलंगाना के लोगों का विकास करना है, एक मॉडर्न आंध्र प्रदेश के लोगों का विकास करना है, एक मॉडर्न आंध्र प्रदेश तैयार करना है. ऐसा आंध्र प्रदेश जिसमें गरीबों के लिए, मिडिल क्लास के लिए सब लोगों का विकास एक साथ हो सके. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదలు, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు అభివృద్ధి చెందాలన్నా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. पिछले 5 साल के अंदर चंद्रबाबू नायडू जी ने जिस तरह का आंध्र प्रदेश के अंदर विकास किया है, ऐसा विकास आंध्र प्रदेश का कोई नहीं कर सकता. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినట్టు ఈ దేశంలోనే ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. चंद्रबाबू नायडू जी ने गरीबों के लिए, खासकर किसानों के लिए, बेरोजगारों के लिए, महिलाओं के लिए इतनी सारी स्कीम निकाली है. चंद्रबाबू नायडू अकेले नेता हैं आंध्र प्रदेश के अंदर जो गरीबों के लिए काम कर रहे हैं. ఈ రోజు పేదవారికైనా, రైతాంగానికైనా, మహిళలకైనా, రోజువారీ కూలీలకైనా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. मैं स्पेशली दिल्ली से चल के आया हूं आंध्र प्रदेश के लोगों से अपील करने के लिए कि आने वाले चुनाव में चंद्रबाबू नायडू जी को दोबारा आंध्र प्रदेश का मुख्यमंत्री बनाइए. నేను స్పెషల్ గా ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. గెలిపిస్తే ఇది ఆంధ్ర రాష్ట్రకే కాదు ఈ దేశానికి కూడా ఒక దిక్సూచి అవుతుందని తెలియజేస్తా ఉన్నాను. दोस्तों, अभी देश के चुनाव भी हैं, पूरे देश के अंदर चुनाव हो रहे हैं. उसके लिए भी मेरी आप लोगों से अपील है, आने वाले चुनाव में सभी 25 की 25 आंध्र प्रदेश की सीट आप तेलुगु देशम पार्टी को जिताइए. లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో 20 ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 ఎంపీలకి 25 ఎంపీలు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. केंद्र के अंदर, सेंटर के अंदर जो भी सरकार बनेगी उस सरकार के अंदर आंध्र प्रदेश के लोगों का बहुत इंपॉर्टेंट रोल होने वाला है. రేపు 2019 ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఏర్పడిన సర్కార్లో ప్రముఖమైన పాత్ర ఆంధ్ర నుంచి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. दोस्तों, हम लोग देख रहे हैं किस तरह से नरेंद्र मोदी जी ने 5 साल के अंदर देश का बेड़ा गर्क कर दिया. మనం గత 5 ఏళ్లలో చూసాం నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించడం కంటే వెనక నడిపించడం మనం చూసాం. नरेंद्र मोदी जी के राज में पिछले 5 साल में सबके धंधे बंद हो गए, बेरोजगारी बढ़ गई, सब किसान दुखी हैं. నరేంద్ర మోడీ గత 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్యాయం జరిగింది, వర్తకులకు అన్యాయం జరిగింది, అందరికీ కూడా రోజువారీ కూలీలకు కూడా అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. लेकिन सबसे ज्यादा नरेंद्र मोदी जी ने जो गड़बड़ की कि इस देश के अंदर एक भाई को दूसरे भाई से लड़ा दिया, हिंदू को मुसलमान से लड़ा दिया, इस जात के आदमी को उस जात से लड़ा दिया. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనలో మనకు తగాదాలు పెట్టాడు, ఒక జాతికి తగాదాలు పెట్టాడు, ఒక వ్యక్తికి తగాదాలు పెట్టాడు, అన్ని రకాలుగా కూడా ఈ జాతిని విడదీశాడు. इसलिए दोस्तों, इस बार अपने को बीजेपी को हराना है. और जो मुझे पता चला है कि जगन रेड्डी बीजेपी के साथ मिले हुए हैं, अगर जगन रेड्डी को हम लोगों ने वोट दिया तो केंद्र के अंदर दोबारा मोदी की सरकार बन जाएगी. అందుకే ఈ బీజేపీని మనం ఇక్కడ ఓడించాలి, జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అక్కడికి బీజేపీ కేంద్రంలో బీజేపీకి ఓటేసినట్టు అని తెలియజేస్తా ఉన్నాను. अगर हम चाहते हैं कि इस देश का विकास हो, अगर हम चाहते हैं कि हिंदू और मुसलमान भाई भाई की तरह रहें, अगर हम चाहते हैं कि इस देश के अंदर सुख शांति रहे, तो दोस्तों चंद्रबाबू नायडू जी को संसद के चुनाव में भी सभी 25 सीटों पे वोट देके जिताएं. दिल्ली के लोग, मैं दिल्ली के लोगों की तरफ से आया हूं,
दिल्ली के लोग और आंध्र प्रदेश के लोग अब मिलकर इस देश की सुख शांति के लिए लड़ेंगे। ఈ దేశం కలిసి ఉండాలన్నా హిందూ ముస్లింలు కలిసి ఉండాలన్నా అక్కడ నరేంద్ర మోడీ ఓడిపోవాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాలి, భారీ మెజార్టీతో గెలిపించాలి, ఈ దేశం అంతా ఒకటిగా ఉండాలని చెప్పి నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మరి మీకు చెప్తా ఉన్నాను. बहुत बहुत शुक्रिया। థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు నేను జక్కంపూడికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం దారంతా చూశాను. ఎన్నోసార్లు ఈ జిల్లా అంతా తిరిగాను, కానీ మీరు కూడా ఈరోజు రాజధానిలో భాగం, మీరు చూపించే స్ఫూర్తి నాకు చూస్తా ఉంటే మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద వేవ్ ఉంది. 100% కాదు, 1000% మనమే వస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ గెలుపు ఒక చారిత్రక అవసరం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎప్పుడూ చేయనండి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదే మాదిరిగా ఈరోజు చూస్తే మనం విభజన అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆ రోజు చెప్పాను, పెద్దవాళ్ళందరికీ ఒక హామీ ఇచ్చాను, నేను మీకు పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. వృద్ధులందరికీ చేశాను, కడాన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చాను, వితంతులకు ఇచ్చాం, కడాన ట్రాన్స్జెండర్కి ఇచ్చాం, దివ్యాంగులకు ఇచ్చాం, ఇంకో పక్క డయాలసిస్ పేషెంట్ కూడా ఇచ్చాం. ఈ విధంగా ఇచ్చిన రాష్ట్రం ఏదీ లేదు. ఈరోజు మళ్లీ హామీ ఇస్తున్నా, 2000 కాదు, భవిష్యత్తులో 3000 రూపాయల పెన్షన్ ఇస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ఆదుకున్నాం, రైతులకు న్యాయం చేశాం. రుణమాఫీ 24,500 కోట్లు. ఇంకో పక్కన అన్నదాత సుఖీభ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 2 హెక్టార్లుంటే 9,000, ఆ పైనుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రైతులందరికీ 4వ విడత 5వ విడత డబ్బులు బ్యాంకులకు ఇస్తున్నా. ఏప్రిల్లో వాళ్ళు తీసుకోవచ్చని వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మీరు బ్యాంకు వెళ్ళి తీసుకోవచ్చు. అన్నదాత సుఖీభ కూడా ఏప్రిల్లో ఎన్నికల ముందే మీ అకౌంట్కి వస్తాయి. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు, నాకెప్పుడు కూడా చాలా సంతోషం. మా ఆడబిడ్డలు చూస్తా ఉంటే జెండా పట్టుకొని ఎక్కడికక్కడ నాకు స్వాగతం పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఈరోజే అనంతపురం నుంచి వచ్చాను. ఒక ముసలమ్మ నరసమ్మ జెండా పట్టుకొని డాన్స్ చేస్తా ఉంది. ఏం తల్లి, ఏంటంటే మా పిల్లలు నన్ను చూడలేకపోయారు, కానీ నా పెద్ద కొడుకు నువ్వే నన్ను చూశావు, అందుకే నేను మీతో ఉన్నానని ఆ తల్లి కృతజ్ఞతాభావంతో వచ్చిందంటే నాకెంతో ఆనందం కలిగింది. 5 సంవత్సరాలు పడ్డ కష్టం మర్చిపోయాను, చాలా ఆనందపడ్డాను. నిన్న ఒక ముసలావిడైతే నడవలేక చేతి కర్ర పెట్టుకుని అయినా పర్వాలేదు, ఈరోజు నా పెద్ద కొడుకు గ్రామానికి వచ్చాడు, నేను చూడాలని నేరుగా వచ్చి ఆ కర్రకి జెండా కట్టుకొని ఇంటింటికి పోయి చెప్తా ఉందంటే ఆవిడ్ని చూసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేనేం కోరుకున్నాను, తమ్ముళ్ళు మిమ్మల్ని అందరి గురించి, మా ఆడబిడ్డలు ఉన్నారు, మీ అన్న తమ్ముళ్ళు మీకు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ 20,000 రూపాయలు 2 సార్లు పసుపు కుంకుమ మీకు పెట్టింది ఒక అన్నయ్యగా నేనేనని చెప్పి మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మరుగుదొడ్లు కట్టించాను రాష్ట్రం మొత్తం.
ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆడబిడ్డలకు అండగా ఉంటా. ఎన్నిసార్లైనా పసుపు కుంకుమ ఇస్తా. మీ సౌభాగ్యాన్ని చూడడం కోసం ఆనందంగా మీకు ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తమలో ఈరోజు మీరు చూస్తే అన్న క్యాంటీన్ పెట్టాం. ఎక్కడన్నా 5 రూపాయల భోజనం పెడుతున్నారా తమ్ముళ్ళు? భారతదేశంలో క్యాంటీన్లో భోంచేశారు ఎవరన్నా? భోంచేయండి, చేలిపైకెత్తండి. ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది, అన్నా క్యాంటీన్ ఉంది. తమ్ముళ్ళు ఎప్పుడైనా ఇంట్లో అలిగితే అన్నున్నాడు, నేను అన్నా క్యాంటీన్కి పోతాను, నేరుగా వచ్చి భోంచేయచ్చు. మళ్ళీ కోపం తగ్గినాక ఇంటికి వెళ్ళండి. కోపం తగ్గే వరకే భోజనం, తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళాలి. ఆనందంగా కుటుంబం ఉండాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన భోజనం పెట్టాం. ఇంకో పక్కన మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు ఇప్పుడు 35,000, 40,000, 50,000 ఇస్తున్నాను. రేపటి నుంచి ₹1,00,000 ఇచ్చి ఆడపిల్లలన్ని పెళ్లిళ్ళు నేనే చేస్తాను. నేను ఒక కుటుంబ పెద్ద. మీకేం తల్లిదండ్రులకు ఆరాపం వద్దు, భయం వద్దు. ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇదే విధంగా పేద పిల్లల చదువు బాగా చదువుకుంటే విదేశాలకు పంపిస్తున్నా. ఇక్కడే పిల్లలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిరుద్యోగ భృతి ₹2,000 ఇస్తున్నాను. పోయిన ఎన్నికల్లో యువతంతా బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు. ఈరోజు మీరు చేయాల్సింది మీ భవిష్యత్తు నా బాధ్యత. ప్రతి ఒక్కరి భవిష్యత్తు నా బాధ్యత. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టనేను. మిమ్మల్ని ఆదుకుంటా, అండగా ఉంటా. అన్ని విధాల మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి కొండే అందరికీ తెలియజేస్తున్నా. ఒక రైతు గాని, ఒక చెల్లెమ్మ గాని, ఒక వృద్ధులు గాని, ఒక విద్యార్థి గాని మొత్తం మీ భవిష్యత్తుకి నేను పూచి ఇస్తున్నా, భరోసా ఇస్తున్నా. మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ జక్కంపూడిలో 8,608 ఇండ్లు, 7,572 ఇండ్లు పూర్తయినాయి. ఇంకా 736 పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తి చేస్తాం. రెండోది, ఇక్కడే పక్కనే 8,476 ఇండ్లు కట్టాం. అందులో కూడా G+3 పెట్టాం. రెండు కలిసి 17,000 ఇండ్లు అవుతున్నాయి. 300 స్క్వేర్ యార్డ్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర 3.5 లక్షలు అవుతుంది. దీనికి అదనంగా కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, నీళ్లు కానీ అన్నిటి కూడా డబ్బులు అవుతుంది. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీరెవ్వరు కూడా బకాయిలు ఒక్క పైసా కట్టక్కర్లేదు. ఉచితంగా మీకు ఇండ్లు ఇస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ సొంత ఇంటి కల నేను నెరవేరుస్తా. అంతమునుపు అనుకున్నాం నెలకేదైనా కడదామనుకుంటే పేదవాళ్లు నెల కట్టాలంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. అందుకే డిసైడ్ చేశాను, ఈ రోజు బకాయిలన్నీ మీరు ఎవరు అడిగినా ఒక్క పైసా కట్టద్దండి, పూర్తిగా రద్దు చేసే బాధ్యత, మాఫీ చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరూ హ్యాపీనా? ఆనందమా? 1,000 కోట్ల రూపాయలు మీకు వస్తుంది. తమిళలో 16,000 ఇండ్లకు డబ్బులు మీరు చూస్తే 17,000 ఇండ్లకు 1,000 కోట్ల రూపాయలు ఈ రోజే మీకు ఇస్తున్నానంటే అది నాకు మీ మీద ఉండే ప్రేమ, అవునా కాదా? ఎప్పుడన్నా ఊహించారా మీరు ఇవన్నీ? ఎప్పుడన్నా ఆలోచించారా చెల్లెమ్మల మీరంతా? అది నాకు పేదవాళ్ల పైనుండే అభిమానం.
నేను కష్టపడేది మీకోసం, మీ ముఖంలో ఆనందం చూడడం కోసం. ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇస్తాను, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తాను. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు నాకు. సంక్షేమం చేస్తూ అభివృద్ధిగా విస్మరిస్తే మనం దెబ్బతింటాం. అందుకే మొన్న 10.82% మన అభివృద్ధిలో జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్. అన్నిట్లో నెంబర్ 1 వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వచ్చాం. నేను ఒకటి ఆలోచిస్తున్నా, ఇక్కడ మీరు చూస్తే హై స్కూల్ కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ, అదే మరిగా కమ్యూనిటీ హాల్ కానీ, ఇంకో పక్కన అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, ఈ దగ్గర 1,00,000 పాపులేషన్ ఇక్కడ ఉన్నారు. ఈ 1,00,000 పాపులేషన్కి జనాభాకు మీకు ఏం కావాలో అన్ని పనులు చేపిస్తాను. మీకు ఉపాధి కల్పించడం, మీ ఆరోగ్యాన్ని కాపాడడం, మీ పిల్లల్ని బాగా చదివించడం, మీరు ఇక్కడ ఉంటే ఒక ఆనందంగా ఉండడానికి ఏ వాతావరణం కావాలనో, అవసరమైతే ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆదర్శ కాలనీగా దీన్ని తయారు చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే బుడమేరుంది, దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నేను క్రియేట్ చేస్తాను. అమరావతి మీరు చూస్తున్నారు, మన రాజధాని. మీరందరూ అమరావతిలో భాగస్వాములు. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు వస్తాయి. ఈ పక్క నుంచి ఆ పక్క పోవాలంటే రేపు రాబోయే రోజుల్లో మీరు సిటీ సెంటర్లో ఉంటారు. సిటీ సెంటరే కాదు, నది పక్కన ఉంటారు. మీకు చాలా అనుకూలంగా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన మీద కుట్ర జరుగుతా ఉంది. నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఎవరు కట్టారు తమ్ముళ్ళు హైటెక్ సిటీ? నేను కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కట్టారు సైబరాబాద్ అని అడుగుతున్నా. విమానాశ్రయం ఎవరు కట్టారని అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చేశారని అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఆలోచిస్తున్నాడు, మనం ఇక్కడ అభివృద్ధి అయితే అక్కడ హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది, మనతో పోటీ పడలేడు. అందుకనే అతను ఒక పని చేశాడు, మనల్ని నానా రకాలుగా తిట్టాడు. కుక్కలు అన్నాడు, చేతగాను అన్నాడు. మనల్ని ఒక విధంగా కాదు, అన్ని విధాల ఇబ్బంది పెట్టాడు. అన్ని విధాల నానా మాటలు తిట్టాడు. కానీ అన్ని భరించాం. ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడే పరిస్థితికి వస్తున్నాడు. పోలవరాన్ని అడ్డుకుంటున్నాడు, నాగార్ సాగర్ని అడ్డుకుంటున్నాడు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదంటున్నాడు. కడాన మన అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ప్రతిభ మంట కలుస్తుందని, తగ్గిపోతుందని ఈరోజు మన అమరావతి డెవలప్ కాకుండా కుట్రపడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీరు అమరావతిలో ఉన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటిగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఉద్యోగం కావాలన్నా, వినోదం కావాలన్నా, ఆదాయాన్ని పెంచుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఇక్కడ బ్రహ్మాండంగా చేసే వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను. అదే సమయంలో నేను మీ ద్వారా కేసీఆర్ని కూడా హెచ్చరిస్తున్నా. ఈరోజు మన దగ్గర ఉన్నాడు ఒక ఆయన, గొప్ప నాయకుడు తమ్ముళ్ళు, కోడికత్తి పార్టీ. చూశారు కదా, కోడికత్తి డ్రామాలు ఆడారు. కత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఎన్ఐఏ ఎంక్వైరీ. ఏంటి కారణం అంటే తప్పు చేశారు, వాళ్ళకి ఏమాత్రం సానుభూతి రాలేదు. ఇమ్మీడియట్ గా వీళ్ళ కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీ, ఆయన ద్వారా ఎన్ఐఏ ఎన్క్వైరీ తప్పించుకునే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు చూశారు, చాలా మంది దొంగలు చాలా రకాలుగా చూశాం. ఈ మధ్య ఓట్లు తీసేసి దొంగలు కూడా తయారైపోయారు. కంప్యూటర్ ఉపయోగించుకుని మన ఓట్లు, తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించారు. తెలంగాణలో 25 లక్షలు తీసేశారు.
కడాన సారీ చెప్పే పరిస్థితికి వచ్చారు. దానివల్ల లాభం లేదు, నష్టం జరిగింది, ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ఈరోజు అందుకని మన రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు దొంగలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జక్కంపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దొంగలకి స్థానం లేదు తమ్ముళ్ళు, అది మీరు కట్టడి చేస్తామని గట్టిగా చాపట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అన్ని పనులు మీకు చేస్తాను, మీకు అండగా ఉంటాను, కష్టం రానియను. కానీ ఇలాంటి దుర్మార్గుల వల్ల మనకు చాలా నష్టం వస్తుంది. ఈరోజు ఆలోచన రాజకీయాలు, కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ ఒక పక్క, కేసీఆర్, జగన్, ఈ ముగ్గురు కలిసి ఈ దుష్ట శక్తులు మన మీద పడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఒకటే మాట చెప్తున్నాను, నేను ఎవ్వరికీ భయపడను. బాంబులకే భయపడకపోతే వీళ్లకు నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఉన్నారు. వారు మనకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. నరేంద్ర మోడీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో ఢిల్లీలో కూడా ఇబ్బందులు పెట్టి ప్రభుత్వంలో ఆయన పని చేయకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మనకి ఇబ్బంది కలిగించారు. ఢిల్లీ రాష్ట్రంలో ఆయనకి ఇబ్బంది కలిగించి ఆయన్ని కూడా చాలా వరకు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఫెడరల్ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటా ఉంది. రాష్ట్రం, కేంద్రం రెండు కలిసి పనిచేయాలి. నరేంద్ర మోడీ హయాంలో ఈ రెండు కూడా కలిసి పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఏకపక్ష నిర్ణయాలు, దుర్మార్గమైన నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు, పక్కన కర్ణాటకలో, ఢిల్లీలో, అదే మరిగా వెస్ట్ బెంగాల్లో ఎక్కడైతే ప్రతిపక్షం ఉందో అక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళు రాజ్యాంగ బద్ధంగా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న ఎన్నికల కమిషన్ ఒక దొంగలపై చెప్తే, నేరస్తులపై చెప్తే ఇమ్మీడియట్ డీజీని, ఎస్పీని మారుస్తారు. వాళ్ళకు ఏమాత్రం ఎన్నికల్లో సంబంధం లేని డీజీని మారుస్తారు. తప్పు చేయని ఎస్పీలు మారుస్తారు. మొన్నే కడపలో మీరు చూశారు వివేకానంద రెడ్డి. ఏం తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి హత్య మీరందరూ ఫాలో అవుతున్నారా? ఏమమ్మా ఫాలో అవుతున్నారా మీరు? మేము అర్థం చేసుకుంటున్న వాళ్ళ చేలు పైకెత్తండి. ఆ హత్య ఇంట్లో దొంగల పని అవునా కాదా? మీరేమంటారమ్మా, ఇంట్లో దొంగల పని అవునా కాదా? దాన్ని తప్పించుకోవడానికి తప్పులపైన తప్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక శక్తులు వీళ్ళు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే వ్యక్తులు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీలో ఒక చైతన్యంతో ముందుకు పోయి రేపు జరిగే ఎన్నికల్లో ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా గొల్లపూడి గ్రామ ప్రజలకు కూడా పేదలకు ఇళ్లు కావాలన్నారు. వాళ్ళందరికీ ఇళ్లు ఇస్తాం. కృష్ణా నదిలో ఫిల్టర్ పెట్టి ఇక్కడ అందరికీ ఫిల్టర్ నీళ్లు ఇవ్వాలన్నారు. అది కూడా ఇస్తాం. ఓపెన్ డ్రైన్ నిర్మాణం చేయమన్నారు. అది కూడా చేస్తాం. ముస్లింలకి మసీద్ నిర్మాణం, మదర్సాకి స్థలం కేటాయించమన్నారు. అంగన్వాడీ బిల్డింగులు, జూనియర్ కాలేజీ, చర్చ్ కానీ, అదే మరి దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. 6 కోట్ల రూపాయలు రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మైలవరం నియోజకవర్గం ఒక మంచి నియోజకవర్గం. ఒక పక్క నాని ఎంపీ, ఇంకో పక్క దేవినేని ఉమామహేశ్వరరావు మీ ఎమ్మెల్యే, మంత్రి. నదుల అనుసంధానం చేసిన వ్యక్తి ఉమామహేశ్వరరావు. ఈరోజు జిల్లాలో గోదావరి కృష్ణా అనుసంధానం వల్ల ఎండాకాలం కూడా కృష్ణాలో నీళ్లున్నాయంటే ఆ అనుసంధానం యొక్క
ప్రతిఫలమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ, కాపు అందరూ కలిసి 320 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇండ్లైతే ఇక్కడ 17,000 ఇండ్లు ఇచ్చాం. ఇంకొక గ్రామీణ ప్రాంతాల ఇండ్లు ఇచ్చాం. 11,409 మందికి ఇంటి జాగాలు ఇచ్చాం. ఇంకో పక్క ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి 187 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టాం. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి వస్తుంది. మొత్తం మైలవరం అంతా నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఇక్కడ కరువు అనే మాట లేదు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మైలవరం గాని పశ్చిమ తాలూకాలకి నీళ్లు తెచ్చే బాధ్యత, గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 22 లిఫ్ట్ ఇరిగేషన్ లాక్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. జాబ్ మేళా పెట్టి 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. పవిత్ర సంగమానికి ఒక 54 కోట్లు ఖర్చు పెట్టాం. ఎన్టీపీఎస్ ఇక్కడిని 5,300 కోట్లతో ఈరోజు ఎన్టీపీఎస్ ప్లాంట్ కూడా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారు కొన్ని పనులన్నీ. రాబోయే రోజుల్లో 10,000 మందికి ఇంటి జాగాలు ఇవ్వాలని, ఇండ్లు కట్టివ్వాలని. అదే మరి ఇక్కడ జక్కంపూడిలో JNURM కాలనీలో వాటర్ ట్యాంక్ కావాలని, దీన్ని కూడా పైప్ లైన్ వేయాలని, పాత పైప్ లైన్లు ఉన్నాయని, కొత్త వేయాలని అని కోరారు. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ వస్తా ఉంది, కూచిపూడి బ్రిడ్జ్ వస్తుంది. అది వస్తే రాజధానికి శుభ్రంగా 2 కిలోమీటర్లు మీరు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది తొందరలోనే 1.5 year లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 66,000 మంది ఈరోజు 66,000 రూపాయలు కొంతమంది జక్కంపోడ్లు ఇవన్నీ ఇచ్చారు. నేను అందుకని అనౌన్స్ చేశా, ఈ రోజు నుంచి ఎవరైతే డబ్బులు కట్టాలో అన్ని బకాయిలు రద్దు చేసి మీకు అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి, అందులో కూడా అన్ని వసతులు కల్పించి, మళ్ళా ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ ఉంది. దీనిపైన వైకుంఠపురం బ్యారేజ్ వస్తా ఉంది. కిందన చోడవరం బ్యారేజ్ వస్తా ఉంది. మధ్యలో 4-5 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ వస్తున్నాయి. మన సిటీ ఆఫ్ కెనాల్స్ కింద, భవిష్యత్తులో సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ కింద అది కూడా ఐకానిక్ బ్రిడ్జెస్ కట్టి ఒక అందమైన నగరాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు. కేసీఆర్ మన అభివృద్ధికి అడ్డం పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాల్లో అవినీతికి పాల్పడి, కేసులకు భయపడి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మళ్లీ 25 పార్లమెంటుకు 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీకి 175 అసెంబ్లీ గెలిపించాలి. అప్పుడే మనందరికీ పనులవుతాయి. ఢిల్లీలో ఏం చెప్పినా జరుగుతుంది, మనం చేయించుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ అభ్యర్థుల విషయం చూడండి. నాని పైన పోటీ చేసే అభ్యర్థి ఎప్పుడన్నా పేరున్నారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. అదే మరిగా అంతర్జాతీయ నేరస్తుడు. ఈ మన రాష్ట్రంలోని నేరస్తుడితోనే మనం తలపట్టుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డితో. ఆయనతో ఇంకొక నేరస్తుడు దొరికాడు తోడు. ఇంకొక పైన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఈ ప్రాంతం వాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన్ని దిగుబడి చేసుకున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి సిబిఐ నేరాల్లో భాగస్థులంతా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి నేరస్తులు తప్ప కేసులు లేని వాళ్ళు ఎవ్వరు దొరకరు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, వాళ్ళ చరిత్ర ఒకసారి మీరు చూడాలి. 31 కేసులుండే వ్యక్తి, చట్టంలో ఎన్ని నేరాలుంటే అన్ని నేరాలు బుక్ చేసిన వ్యక్తి
ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన వెనకాలండే వాళ్ళు కూడా అందరూ నేరస్తులు. మనకు నేరస్తులు కావాలన్నా, మన ప్రాంతానికి చెడ్డ పేరు రావాలన్నా, అందుకే అడుగుతున్నా, రేపు జరిగే ఎన్నికల్ని ఈ నేరస్తుల్ని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. మీ ఉత్సాహం చూసా. వచ్చినప్పటి నుంచి మా చెల్లెళ్ళైతే జెండా పట్టుకుని బ్రహ్మాండంగా, పిల్లలు కూడా చూస్తున్నా బ్రహ్మాండంగా కండువా కట్టుకుని తలపాగా కూడా చుట్టుకుని పార్టీ కోసం 2 జెండాలు 2 చేతులతో పెట్టుకున్నారంటే పిల్లలంతా, అదే మీ ఉత్సాహం. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. వీళ్ళని భవిష్యత్తులో ఒక మంచి చదువుకున్న పౌరులుగా తయారు చేసే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ని 2014లో కాంగ్రెస్ పార్టీని ఎట్టయితే ఓడించి చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారో అదే స్థాయిలో ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, అందరూ లేచి నిలబడుకొని గట్టిగా చెప్పాలి, మీ ఓటు ఎవరికంటే సైకిల్. అందరూ లేచి నిలబడుకోవాలి, ఫ్లాగ్ కూడా చూపేయాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. అదే మరి ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. తమ్ముళ్ళు, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా 2 చేతులు పిడికిలు బిగించి చెప్పాలి. ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం అని చెప్పాలి. తమ్ముళ్ళు, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళు, మన కోసం ఢిల్లీ నుంచి వచ్చారు కేజ్రీవాల్ గారు. నేను చెప్పిన తర్వాత కేజ్రీవాల్ గారు అంటే జిందాబాద్ జిందాబాద్ అని గట్టి చెప్పాలి. కేజ్రీవాల్ గారు జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్, కేజ్రీవాల్ గారు జిందాబాద్. థ్యాంక్ యూ అనండాల్. అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఇప్పుడు శ్రీ కాజా రాజకుమార్, వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులు, మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు సార్. కాజా రాజకుమార్, వై వెంకట్రావు మాజీ సర్పంచ్ చిలుకూర్, బోడ వెంకన్నబాబు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వీరు ముగ్గురు కూడా మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. చూడే వాళ్ళకు ఒకసారి దండవా. నువ్వు వెనక ఆ కండ వేయించండి. కాజా రాజకుమార్, వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులు, వై వెంకట్రావు మాజీ సర్పంచ్ చిలుకూర్, బోడ వెంకన్నబాబు కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. మీ నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు సార్. కాజా రాజకుమార్, వై వెంకట్రావు అండ్ బోడ వెంకన్నబాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరవింద్ అగర్ కేజ్రీవాల్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్.